కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. తాజా కేటాయింపుల ప్రకారం సాగర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు 10 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి 16 టీఎంసీలు కేటాయించారు. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు 5 టీఎంసీలు. ఈ తాజా నిర్ణయాలతో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశం మరోసారి చర్చకు దారితీసే అవకాశం కనబడుతోంది. కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. కీలకమైన విషయాలన్నీ బయటకు వచ్చాయి. కృష్ణా నదీ జలాల కేటాయింపులపై కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నట్టుగా సమాచారం అందుతూ వస్తోంది. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, కేఆర్ఎంబీ ఫైనల్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అండ్ ఏమంటున్నారు? నీటి కేటాయింపులు ఎలా ఉన్నాయి? రమణ, కొద్దిసేపటిమే కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా కృష్ణా సంబంధించినటువంటి నీటి పంపకాలకు సంబంధించిన వివాదం కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటికీ 20 సార్లు త్రిసభ్య కమిటీ భేటీ కావడంతో ఈ రోజు మరొకసారి జల సౌదాలో త్రిసభ్య కమిటీ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ఈ రోజు సమావేశం కావడంతో నీటి పంపకాలు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎండాకాలంలో వేసవి కాలంలో నీటి కొరత లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేఆర్ఎంబీకి కొన్ని ప్రతిపాదనలు పెట్టాయి. అది ఆంధ్రప్రదేశ్ నుంచి 10 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 18 టీఎంసీలు కావాలంటూ కూడా ఇప్పటికే కేఆర్ఎంబీకి ప్రతిపాదన పెట్టిన నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగినటువంటి 10 టీఎంసీలు సాగర్ నుంచి కేటాయిస్తూ ఈ రోజు కేఆర్ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం అడిగిన 18 టీఎంసీల కంటే 21 టీఎంసీలు ఇచ్చింది. అది కూడా సాగర్ నుంచి 16 టీఎంసీలు, మరోవైపు శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు, మొత్తం 21 టీఎంసీలు కేటాయిస్తూ ఇప్పటికే అటు రిసర్వ్ కమిటీ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. మొత్తం మీద ఇరు రాష్ట్రాలకు గత కొంతకాలంగా ఉన్న సమస్యగా ఉన్నటువంటి ఈ నీటి కేటాయింపుల సమస్యపై కూడా ఈరోజు కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నెల 14వ తేదీన మరొకసారి ఈ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ మరొకసారి భేటీ అవుతుంది. బోర్డు మీటింగ్ లో మరొకసారి జల వివాదాలకు సంబంధించిన అంశంపై కూడా కొన్ని అంశాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించబోతున్నటువంటి నీటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు మరొక ఈ నెల 14వ తేదీన మరొకసారి ఈ యొక్క బోర్డు మీటింగ్ లో చర్చించే అవకాశం. ఈ రోజు జరిగినటువంటి చర్చ మాత్రం కేవలం నీటి పంపకాలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రానికి వేసవి వస్తుంది కాబట్టి రాబోయే కాలంలో నీటి కొరత పెద్ద ఎత్తున ఒక పెద్ద సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో నీటి కొరత లేకుండా చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 టీఎంసీలు అడిగింది. దీంతో అటు కేఆర్ఎంబీ కూడా రెస్పాండ్ అయ్యి ఈరోజు 18తో పాటు అదనంగా 21 టీఎంసీ అంటే 4 టీఎంసీలు అదనంగా ఇస్తూ ఈ రోజు తీర్మానం కూడా చేరింది. మొత్తం 21 టీఎంసీలు కేటాయించి అందులో తెలంగాణ రాష్ట్రంలోనికి సాగర్ నుంచి 16 టీఎంసీలు, మరోవైపు శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేవలం సాగర్ నుంచి మాత్రమే 10 టీఎంసీలు ఇచ్చింది. శ్రీశైలం నుంచి అయితే 1 టీఎంసీ కూడా ఇవ్వలేదు. వారు అడిగిన 10 టీఎంసీలు కూడా ఇవ్వడంటే దీంతో ఈ వివాదానికి కొంత తాత్కాలిక ఉపశమనం అయితే కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మరొకసారి ఈ నెల 14వ తేదీన బోర్డు మీటింగ్ ఉంటుంది కాబట్టి ఆ బోర్డు మీటింగ్ లో మరొకసారి అనేక అంశాలపై కూడా నీటి పంపకాల విషయంలో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాలపై కూడా మరొకసారి చర్చించే అవకాశం. ఈ రోజు జరిగిన మీటింగ్ అయితే కంప్లీట్ అయింది. కొద్దిసేపటి బయటికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారి నరసింహమూర్తి వచ్చి కూడా మీడియాతో మాట్లాడింది. మొత్తం మీద ఈ వివాదం ఇప్పటికైనా సమస్య దీన్ని శాశ్వత పరిష్కారం కావాలి. ఎందుకంటే వేసవి కాలం వచ్చినప్పుడల్లా ఇరు రాష్ట్రాలకు తనకు కేటాయింపులు జరపాలంటూ కూడా బోర్డు మీటింగ్ లో రావడం, బోర్డు మీటింగ్ లో ప్రతిపాదన పెట్టడం, ఇవన్నీ కాకుండా శాశ్వతంగా పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు కావచ్చు, కొంతమంది నేతలు కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి చూడాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నీటి పంపకాల విషయం. గతంలో బ్రిజేష్ కమిటీ ఉంది, ఆ బ్రిజేష్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు కావచ్చు, గతంలో వేసినప్పుడు కొన్ని కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించవలసిన నీటి పంపకాలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి, ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి కేటాయింపు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి. కానీ అక్రమంగా తరలించకపోవడం, ఆంధ్రప్రదేశ్ ఎలాంటి సమాచారం లేకుండా, అటు తెలంగాణ రాష్ట్రానికి సమాచారం లేకుండా, మరోవైపు బోర్డు కమిటీలకు సమాచారం లేకుండా అక్రమంగా నీటి పంపకాలు ఏ రకంగా చేపడుతుందని దానిపై కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమానం రేపుతుంది. కాబట్టి వీరి విషయంలో కమిటీ ఖచ్చితంగా చర్చించాలి, కమిటీ ఖచ్చితంగా స్పందించాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారుల ముందు కూడా తమ
ప్రతిపాదన కూడా పెట్టినట్టు తెలిసింది. ఈ నెల 14వ తేదీన మరొకసారి కమిటీ భేటీ అవుతుంది. ఆ 14వ తేదీ అయిన తర్వాత మరికొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. రమణ. థ్యాంక్ యూ సునీల్.